ఈ క్యాన్సర్స్ని మనం ఎలా కనుక్కోగలుగుతామంటే వీటన్నిటిని కనిపెట్టడానికి చేసే టెస్ట్లని స్క్రీనింగ్ అంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసి ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇది అసలు గోల్డ్ స్టాండర్డ్ అనమాట. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్లో చాలా వరకు కనుక్కోగలుగుతాం. మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏమైనా డౌట్ ఉంది, లేదా మనకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఆర్ మీకు ఊరికే బ్రెస్ట్లో ఏదైనా పెయిన్ ఉంటుంది, అట్లాంటప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ మరియు మ్యామోగ్రాఫ్కి వెళ్ళాలి. సో ఏమైనా మనకి డౌట్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఎక్కువ ఒబేసిటీ అట్లా ఉన్నా ఎవ్రీ 3 to 5 years మన డాక్టర్ మనకి రికమెండ్ చేస్తారు ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్లు చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ఎలా గుర్తిస్తామంటే పాప్ స్మియర్. ఇది అసలు ఒక అద్భుతమైన టెస్ట్ అండి. ఎటువంటి నొప్పి, ఏమి ఇబ్బంది లేకుండా 2 నిమిషాలలో ఈ టెస్ట్ మనం చేసి ఇంటికి పంపించేయగలుగుతాం. సో ఖచ్చితంగా ప్రతి ఫీమేల్ ఒక 20 years క్రాస్ అయ్యి మన సెక్షువల్ లైఫ్లో యాక్టివ్ అయిన వెంటనే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అది భర్త లేని వాళ్ళైనా సరే, సెక్షువల్ లైఫ్లో యాక్టివ్గా లేని వాళ్ళైనా సరే, పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే, వన్స్ మీ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఖచ్చితంగా పాప్ స్మియర్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హెచ్పివి వ్యాక్సిన్ అనేది 11 years పిల్లల నుండి ఇచ్చేస్తున్నాం. అండ్ అది మగవాళ్ళలో కూడా తీసుకోవాలి, ఆడవాళ్ళలో కూడా తీసుకోవాలి. దాని గురించి డీటెయిల్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అట్లాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలంటే, అదే గర్భసంచి క్యాన్సర్ని ఎలా గుర్తించాలి అంటే, మీకు ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతున్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా, ఆర్ మామూలుగా కూడా ఎవ్రీ ఇయర్ మీ గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అవ్వాలి, రెగ్యులర్ స్కానింగ్స్ చేయించుకోవాలి. అండ్ మీ రెగ్యులర్ ప్యాటర్న్ కంటే ఎటువంటి డీవియేషన్ మీరు గమనించినా కూడా ప్లీజ్ మీ డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ వీటికి సంబంధించి నేను డీటెయిల్ వీడియోస్ నా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. బట్ ఇప్పుడైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి తెలుసుకోండి. ప్లీజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.